15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అవును. ఇక్కడంతా కన్నడలో ఉంది. అవును. ఇలా ఊపేశారు అనుకుంటా. లేదు ఎవరు చేయాలి కదా, గుర్తు పెట్టుకోవాలి కదా. ప్రేమ అని ఆర్టిస్ట్ ఉండేవాడు అని. ఇప్పుడు నేను కూర్చుని సినిమా చూసేటప్పుడు కూడా ఇలాంటి సినిమా మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ చూసుకోవచ్చు. ఆ సినిమా మంచి మంచి సినిమా చేశారు అని క్యారెక్టర్. అంటే అమ్మకి బాగా ఇష్టమని విన్నాను మిమ్మల్ని హీరోయిన్ చేయటం. అవును. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు లేదు, ఐ యూస్ టు ఫైట్ విత్ హర్. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఎందుకంటే ఏవి చెప్తే నా ఇదిగే వెళ్తేవాడు. నేను ఓకే ట్రై చేయి, దాంట్లో ఏముంది, ఒకసారి ట్రై చేసి చూడు, తర్వాత నీకు ఇష్టమైతే వదిలేయి అని చెప్పారు. సో ఓకే ట్రై చేద్దాం, మా అమ్మ కోసం ఎందుకు అసలు డిసప్పాయింట్ చేయడం అని ఒక సినిమా 2-3 సినిమా చేశాను. తర్వాత బిగ్ హిట్ అయింది ఓం. తర్వాత యా ఐ క్యాన్ టేక్ ఎ ఛాలెంజ్ లైఫ్లో. ఇదే ఒక్కసారి దేవుడు ఇచ్చారు. సో ఐ హ్యావ్ టు టేక్ ఎ ఛాలెంజ్ అని. సో రాగానే రెడ్ కార్పెట్ మేడం, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయా? కొన్ని చాలా బాగా అవునా? స్ట్రగుల్స్ చేశాను. ఓకే. యా, నాట్ ఈజీ గేమ్. బ్యాక్గ్రౌండ్ ఎవరు ఆర్టిస్ట్ లేదు మా ఇంట్లో. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంట్లోనే. ఎవరి డాడీ కూడా ఇష్టం లేదు ఉండేది. తర్వాత హిట్ అయిన తర్వాత ఓకే మా అమ్మ చేయొచ్చు, ఇవిడ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దెన్ ఐ యూస్ టు టేక్ హిమ్ టు హైదరాబాద్ అండ్ అబ్రాడ్. అలాగా అప్పుడు చూసారు చాలా కష్టం ఉంది ఇండస్ట్రీ. సో హీ యూస్ టు ఎంకరేజ్ మీ, యూ కెన్ డూ ఇట్ అని. బట్ ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం. చాలా కష్టం. తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు కూడా. అవును. వి డిడ్ వన్ ఉపేంద్ర మూవీ. దాంట్లో దామిని, నేను, రవీనా టెండూల్ ఉండేవాళ్ళు. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. నాది వచ్చి హోమ్లీ క్యారెక్టర్, రవీనాది వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్, దామినిది వచ్చి 16-18 ఇయర్స్ క్యారెక్టర్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అది ముగ్గురిని ఇలా తీసి వెళ్ళడం, పడేసేయడం. ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ వద్దులే బాబాయ్ సినిమా అని రవీనా యూస్ టు ఫైట్ విత్ హిమ్. అవునా? యా. అంటే ఆయన సీన్ బాగా రావడానికి ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఉండాలి ఒక డైరెక్టర్కి, ఆ ఛాలెంజ్ ఉండాలి. ఇలా ఇలా రావాలి అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేవాడు ఆయనకి. అప్పుడే జడ్జ్ అయిపోతుంది. ఆ ఎడిటింగ్ అంతా తలలో కూర్చుంటుంది ఆయనకి. ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఆయనకి అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ద హోమ్ ఆల్సో, వెన్ యూస్ టు డూ హోమ్, ఈ సినిమా ఎక్కడో పోతుంది చూడు, ఓకే యూస్ టు టెల్. ఏదైనా కొట్టే సీన్ వచ్చినప్పుడు కానీ, ఇలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళే సీన్ అయితే అవైతే రియల్ గా చేస్తారంట కదా. హీ వాంట్స్ న్యాచురల్. ఓకే. ఇలా పట్టుకుంటే కూడా న్యాచురాలిటీ కావాలి. పెయిన్ ఉండని సార్, అది నాకు రావాలి, అది నాకు ఉండాలి అని చెప్పేవాడు. ఈయనేంటి డైరెక్టరు, ఒక సాడిస్ట్ ఆ డైరెక్టర్ ఉన్నాయి నేను థింక్ చేశాడు. అమ్మాయి కూడా గుర్తు లేకుండా చేసుకుంటాడు, మాట్లాడతారు ఇలా ఇలా రావాలి అని. యూస్ టు షూట్ గ్లాస్ పీస్లో, తర్వాత ఫైర్, అది దాంట్లోనే ఆటలాడేవాడు. అప్పుడే వేరే వచ్చేసింది. ఆఫ్టర్ దాట్ సినిమా ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఓ అసలు ఇంకా లైఫ్ లో నేను మర్చిపోలేను అలాంటి ఒక మెమరీ అంటే ఏ సీన్ అని చెప్తారు ఉపేంద్ర గారితో? మెమరీ ఆయన యాక్ట్ చేసేటప్పుడే, లేకపోతే మీరు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కానీ, డైరెక్షన్ లో కానీ? ఉపేంద్ర అనే సినిమా చేసాం కదా, అది ఇంటికి వెళ్ళి అక్కడ లాగడం, ఈయన వస్తున్నాడు, విలన్ వస్తున్నారు అని ఇలా రాగడం, అది న్యాచురల్గా ఉండాలి. ఇంటి అన్నీ పడిపోతుంది కదా, అప్పుడు న్యాచురల్గా ఉండాలి. సెట్ వేశారు. నేను తెలీదు బాబాయ్, నేను చచ్చిపోతేనో నేను అలాగనుకున్నాను. ఏంటి ఇలా లాగేయడం, ఇంటి పడడం అంటే ఏం చేస్తున్నారు, ఇదన్నీ పోయింది, నా లైఫ్ పోయింది ఇక్కడ అన్ని అలాగన్నీ గుర్తు వచ్చేసింది నాకు. ఇది పోయింది నా లైఫ్. రియల్గా చేశారు ఆ సీన్? వి డిడ్ రియల్. లాగి ఇలా వెళ్ళాలి, నేను పారేయాలి, ఇది ఇలా వచ్చి నా తల మీద పడితే ఏమవుతుంది. నేను అలా ధైర్యంగా చేసేసాను. ఒక యాక్షన్ అని చెప్తే ఒక ధైర్యం వచ్చేస్తుంది నాకు. అంటే కెమెరా ఆయన అయింది, ఆడియన్స్ చూస్తున్నారు, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఆయన స్కూల్లో బాగా నేర్చుకున్నారు అయితే? అయ్యా బాబాయ్, చాలా బాగా నేర్చుకున్నాను. యా. బట్ ఆయనతో చేశారు కాబట్టి మీరు రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు గారి ముందు అంత ఈజీగా ఆ క్యారెక్టర్ని అంత బాగా పండించగలిగారు. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారు, నో డౌట్.
ఆయన మాట్లాడే విధం ఇప్పుడు కూడా అంతే, బాడీ లాంగ్వేజ్, ఆయన ఫేస్ న్యాచురల్గా మాట్లాడితే అలాగే మాట్లాడతారు. అప్పుడు సెట్కు మీరు 7 అంటే 7కి అక్కడ ఉండాలి. అప్పుడు నేను 5:30 లేచి తొందరగా రెడీ అయ్యి సెట్కి వచ్చేవాడు. ఈవెన్ సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, బిగ్గెస్ట్ డైరెక్టర్. సో అప్పుడు డిసిప్లిన్ ఉండేది, ఇప్పుడు డిసిప్లిన్ లేదు అక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.